లో నాటబడిన వారముగా మనం ఉండాలి. అప్పుడు మందిరములో ఉన్న మేలు చేత మనల్ని తృప్తిపరుస్తాడు. చెప్పండి, మందిరంలో ఉన్న మేలు చేత తృప్తిపరుస్తాడు. మందిరములో ఉన్న సమృద్ధి చేత తృప్తిపరుస్తాడు. అప్పుడు సమృద్ధి వస్తుంది, అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి నీ జీవితంలో, అప్పుడు ఆరోగ్యం కలుగుతుంది నీ జీవితంలో. నువ్వు ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా కూడా, పని మీద నువ్వు ఏ పట్టణానికి పోయినా కూడా, ఇదిగో నా సంఘము జనగామలో ఉన్నది, ఆ సంఘ సభ్యుని నేను, ఆ సంఘములో నాటబడిన వ్యక్తిని నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక వేరే ఊరికి పోగానే, వేరే ప్రాంతానికి వెళ్ళిపోగానే ఇక సంఘాన్ని మర్చిపోవద్దు. సంఘం యొక్క క్షేమాభివృద్ధిలో పాలిభాగస్తులమై ఉండాలి. సంఘానికి నమ్మకంగా